హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఈజీగా పిల్లలకు ఈవినింగ్ టైంలో చేసి పెట్టే స్నాక్ రెసిపీ అండి. ఇంట్లో అటుకులు ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి లేట్ చేయకుండా ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయ్యాకే మనం ఇక్కడ అటుకులను డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందుకని ఆయిల్ బాగా హీట్ ఉంటే అటుకులు ఆయిల్ని ఎక్కువ పీల్చుకోదు. లేదంటే మీరు తక్కువ హీట్లో వేశారంటే అటుకులు ఆయిల్ని పీల్చేసుకుంటాయి. కాబట్టి ఇలా బాగా హీట్ అయ్యాకే వీటిని వేసుకోవాలి. మనం ఆయిల్ ఎక్కువ హీట్లో వేయడం వల్ల వెంటనే ఇలా అయ్యి కలర్ కూడా వైట్గా అవుతాయి. చూడండి, అటుకులు ఎక్కువ అవసరం లేదండి. ఒక హాఫ్ మినిట్ ఉంచేసి తీసేసుకోవడమే. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అటుకులన్నింటినీ ఒకేసారి తీసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్లోకి మనము నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒక పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది. మీరు తినేదాన్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. పల్లీలను కూడా ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉంది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని పల్లీలను కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలా కొంచెం కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా పల్లీలను కూడా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నెక్స్ట్ వీటన్నిటిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ముందుగా అటుకులను వేసుకోవాలి. ఇలా అటుకులను మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను కూడా వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు మీరు తినే టేస్ట్ని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి. మనం అప్పటికప్పుడు తినడానికి మాత్రమేనండి, వీటిని స్టోర్ చేయడానికి కాదు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు తినే టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి. కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి నేను ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఒక పావు టీ స్పూన్. మీరు కావాలంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మ చెక్కను పిండేసుకోవాలి. మనకు అటుకులు అనేది ఫ్రై చేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇలా నిమ్మరసము, ఉల్లిపాయలు వేయడం వల్ల అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. అలాగే మనం ఇలా చేయితోనే కలిపేసుకోవాలండి, స్పూన్తో కలపొద్దు. చేయితోనే కలిపేసుకుంటే ఆ మసాలాలన్నీ అటుకులకు బాగా పడతాయి. అలాగే అటుకులు కూడా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇలా చేయితో కలపడం వల్ల ఈజీగా ఉంటుంది. విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది కదా మిక్చర్. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లో తీసుకొని పిల్లలకు సర్వ్ చేశారంటే చాలా హ్యాపీగా తినేస్తారండి. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది. చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదండి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ స్నాక్ని. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.